హైదరాబాద్లో కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు చూసే ఉంటారు మీరంతా. ప్రతిరోజు ఏదో ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చేది. గడిచిన 100 రోజుల్లో ఎన్ని హోటల్స్ మీద దాడి చేశారు, ఎవరికి నోటీసులు ఇచ్చారు, ఎంత కల్తీ సరుకు బయటపెట్టారు, మొత్తం లెక్కలు బయటపెట్టారు హెచ్ఫాస్ట్ అధికారులు. పోలీసులు ఇప్పుడు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఇలా మొత్తం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేకంగా హెచ్ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సేఫ్టీ టీం పేరుతో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్లో భాగంగా నగరంలోని వివిధ జోన్లలో గత 100 రోజులుగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో బయటపడిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 100 రోజుల్లో నగర వ్యాప్తంగా కల్తీ ఆహార విషయంలో 185 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మొత్తం 121.87 టన్నుల కల్తీ, ప్రమాదకర నాణ్యత లేని చికెన్, అల్లం వెల్లుల్లి, ఐస్ క్రీమ్, పన్నీర్ లాంటి ఆహార పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో అత్యధికంగా 60 టన్నుల చికెన్ ఐటమ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో కుళ్ళిన, ఫ్రీజ్ చేసిన, వండి పక్కన పెట్టిన చికెన్ ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. పాడైపోయిన చికెన్ సేల్ చేసినందుకు 6 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. 27 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను గుర్తించి 27 కేసులు నమోదు చేశారు. రసాయనాలతో కృత్రిమంగా పండించిన 25.8 టన్నుల పండ్లు స్వాధీనం చేసుకుని 16 కేసులు నమోదు చేశారు. పరిశుభ్రత లేకుండా తయారు చేసిన 9.2 టన్నుల తొక్కు పట్టుబడగా 3 కేసులు నమోదు చేశారు. పాల ఉత్పత్తిలో కూడా భారీగా కల్తీ జరిగినట్లు దర్యాప్తులో బయటపడింది. 4 టన్నుల కల్తీ కోవా స్వాధీనం చేసుకుని 4 కేసులు నమోదు చేశారు. రసాయనాలు కలిపిన 3.8 టన్నుల టీ పొడి స్వాధీనం చేసి 7 కేసులు నమోదు చేశారు. 1.5 టన్నుల కల్తీ పన్నీరు పట్టుబడగా 5 కేసులు నమోదు చేశారు. 3.2 టన్నుల కల్తీ క్రీమ్, 530 కిలోల కల్తీ నెయ్యి, 2.5 టన్నుల కల్తీ పెరుగు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వాటిని ఎవరు కన్జ్యూమ్ చేయకుండా ధ్వంసం చేశారు. ఐస్ క్రీమ్, బిస్కెట్లు, జంక్ ఫుడ్, ఆర్వో వాటర్ ప్లాంట్లు, ఇతర ఆహార పదార్థాలకు సంబంధించిన 34 కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు మరొక 247 కేసులు రిఫర్ చేశారు హెచ్ఫాస్ట్ అధికారులు. ఇందులో 70 కేసులు చీజ్ విక్రయ కేంద్రాలపై నమోదయ్యాయి. ప్రజలు నేరుగా ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 90 కేసులు నమోదు చేశారు. 11 సమోసా తయారీ కేంద్రాలపై, 9 వాటర్ ప్యాకింగ్ ప్లాంట్లపై, 7 మసాలా బేకరీ యూనిట్లపై, 6 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై కేసులు పెట్టారు. 5 జెప్టోకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. 4 హాస్టళ్లు, మాంసం దుకాణాలపై ఫిర్యాదులు అందాయి. 3 ఐస్ తయారీ కేంద్రాలపై, 3 చికెన్ వ్యర్థాలు, సీ ఫుడ్కు సంబంధించిన కేసులు నమోదు చేసి తదుపరి చర్యల కోసం పంపించారు. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ డ్రైవ్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ఉన్నారు. కల్తీ రాయలకు ఆయన ఓ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే జారీ చేశారు. కల్తీ ఆహారం విక్రయిస్తే పదే పట్టుబడితే పీడీ యాక్ట్ కింద చర్యలు కూడా తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మీ పరిసరాల్లో కల్తీ ఆహారం తయారు చేస్తున్నా, నాణ్యత లేకున్నా, కెమికల్స్ వాడిన పనులు అమ్ముతున్నా 100 నెంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. లేదంటే 8712661212 నెంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చంటూ చెప్పుకొచ్చారు. ఎక్కడైనా క్వాలిటీ లేని ఆహారం కనిపిస్తే ఫిర్యాదు చేయడం ద్వారా ప్రతి పౌరుడు ఈ పోరాటంలో భాగస్వామి కావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమాచారాన్ని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.